ఛీ నీ అబ్బా ఇది పొలం కాండలు ఆకలి అవుతుంది నేనత్తే ఇది ముచ్చడానికి పోయిందా లేకుంటే మూతలే ముచ్చట పెడుతుంది బా దీన్ని ఎక్కడైనా ఎత్తుకాలి అబ్బో వీళ్ళ గాంగున్నారు మొగుళ్ళు ఈ చుట్టుపక్కల నా మోహన్ కంటే అందగల్ ఎవరన్నా ఉన్నారా అని మీ మొక్కలకు మీ మొగుళ్ళు 1000 రూపాయల సీర కొనిచ్చినందుకే అంత ఎగిరిపడుతురు నా మొగంతోని 2000 సీర కొనిపించుకొని మీ మూతి మీద అన్నట్టు ఎత్తనే అప్పుడు గాని ఈ వెంకటలక్ష్మేందో చూపిత్తనే అబ్బో అబ్బా ఇంతసేపు అయింది వచ్చి ఆకలి తత్తానా అబ్బా ఇది ఏడ ముచ్చట పెట్టవేంది ఏడు ఉన్నది అబ్బో ఎన్నెళ్ళేంది ఇళ్ళ మొక్కలకు నన్ను వెళ్తే ఏం ముచ్చట పెట్టతందుకో అనుకున్నా ఇళ్ళ మొక్కలకు సీరలు కొన్నారని నన్ను ఎత్తి పొడవడానికి పిలిచిర్రు ఇలా సంగతి ఏందా చూపిస్తా నేను కూడా కొనుక్కుంటా అరే తినుకొని తినత్తాను మళ్ళీ వెళ్తాను లొల్లి పెట్టుకుంటానేది ఈ అవ్వ దీంతో ఉంది నాకు గండం ఎంతసేపు పెట్టిపోయినవే చివారైంది నీ ముచ్చట గంగలో ఆకలేదు వస్తానా అటు తాళం పెట్టినవు కనబడతలేవు నీ తిండి గంగలవాను ఒక్క పూట తినకపోతే ఎత్తవా ఏంది అసలు ఏం జరిగిందో నీకు తెలుసా ఏం జరిగిందే చెప్పు తాగు చెప్పేదాకా ఆగుతాను లేవు పక్కవాడలా ఆ రాణి స్వప్న లేదా అల్ల మొగుళ్ళు సీరలు కొనిచ్చిర్రట నాకు కూడా సీర కొని పోదాంపా గుండు కొట్టించుకొని పెయిన్లు చూసినట్టుంది మొన్న బతుకమ్మ కొత్త చీర కొంటి కాదు 3 గంటలు రెడీ అయ్యి 3 చుట్లు కూడా తిరగపోతుంది మళ్ళా కొత్త చీర కానా నీకు నేను అనుకున్నా ఏ మొగుడైనా ఏ ఇంట్లన్నా సీర కొనమంటే సిచ్చుబుడ్డి లెక్క ఎలుగుతాడు నువ్వేమో ఎర్ర బాంబు లెక్క ఎగురబడితి అవన్నీ కాదు మొన్న అంటే బతుకమ్మ కొన్నావు ఇప్పుడు దీపావళి వచ్చింది నాకు దీపావళికి సీర కావాలి నగలు కూడా కావాలి కొనిస్తావా కొనియవా అది కాదు ఇంకా లక్ష్మి మనం కట్టేటివే పుట్టాడు ఉన్నాయి కాదు చిట్టికి 3000 కట్టాలి పాల బిల్లు 2000 కట్టాలి మొన్న తీసుకున్న అప్పుకు వడ్డీ కట్టాలి ఇల్లు కిరాయి కట్టాలి ఇవన్నీ లెక్క అయితే 20-30 అవుతానే ఇంకా సీరియల్ నగలు ఎక్కడికి తేవాలి చెప్పు చిన్నప్పుడు మా నాన్నమ్మ అనేది ఎగిరెగిరి పడకే వెంకటలక్ష్మి అని నా బతుకు ఆశపడు తప్ప కొనుక్కున్నదేమున్నది ఇప్పుడు పైసలు లేవే చీర తర్వాత కొంట గానీ ఫుల్ ఆకలితుంది పస్తులు ఉంచుతావా అని ఈ పస్తులే కాదు రాత్రికి ఆ పస్తులు కూడా ఉంచుతా ఈ దానికి అంత దూరం పోతావే ఏమైంది బావా నేను వచ్చిన డాన్స్ చేస్తలేవు ఏమైంది అక్క నువ్వు గిట్లున్నావు బావేమన్నా అన్నాడా మళ్ళా ఉప్పుడే బా మన ఇంటికి అరే తమ్ముడు దీపావళికి సీర కొనిమంటే కొనిత్తలేర్రా అక్క నేను అప్పుడే చెప్పిన కవితక్కని చూడొచ్చినో నీ వేసుకోమని ఆడేం కర్రెగా ఉన్నాడు అన్నావు ఆ కవితక్క చూడు కర్రెని వేసుకొని కర్రకారలా తిరుగుతాంది ఎర్రోడు కావాలి బుర్రోడు కావాలి అన్నావు ఇప్పుడు ఇంట్లోండి పరిచేస్తాను బావా మా అక్కకు ఒక చీర కొనియరాదే పోదాం పావే అక్క మనం బామ్మ రాగుర్రా పండగకు తోకలేని బాంబులు ఎక్క వచ్చినాయేమరా బాగొనిస్తా కానీ చీరే ఆగలేతుంది కొంచెం అన్నం తినిపోదాం పారి వెంకటలక్ష్మి తాళం గట్టిగా అసలే ఊళ్ళో దొంగలు పడతారట మన ఇంట్లో పాల ప్యాకెట్ కోసం ఉంచిన 12 రూపాయలు ఉన్నాయి దానికోసం వాళ్ళు వచ్చి దొంగతనం చేస్తారట అక్క బావ సీర ఓనిత్తరానే ఇంత పిసినారోడా అరే బామ్మర్ది ఈ పండగకు నాకు గుండుకి ఇక్కడానికి వచ్చినావా ఇంటికి నువ్వు సరే పాండ్రి ఇగో ముందే చెప్తానా ఆడు వినక పెద్ద పెద్ద చీరలు పట్టినావు అనుకో పట్టుకునే కొనియకుండా పట్టుకొస్తా బావ ఎట్లా చీరను కొనిస్తాడా మన మామ బిడ్డది పెళ్ళున్నది పనిల పని ఇళ్ళనే చీర కొనుక్కుంటే అది కూడా
అట్నే నగలు కూడా కొనుక్కో, మళ్ళీ బావ మళ్ళీ దొరకడు. ఇంకా లక్ష్మి పోయినాక పెద్ద పెద్ద చీరలు పట్టకు, పైసలు కొన్నే తెస్తానా, అర్థమైందా? చూసుకొను సెలెక్ట్ అయినాక నా మానం తీయకాడ. ఆగురా, ఇంటికి పోదాంపా. మీ బావ ఎట్లాగో సీరియల్ కొనియాడు, అడుకోయినాక మానం పోతుంది. పారా ఇంటికి పోదాం. రారే రారి రారే, కొనితా కానీ రోడ్డు మీద నా మానం తీయకూరి. నచ్చినా కొనిస్తా రారి. రారా బామ్మారి, నువ్వు నా గుండెకి ఇక్కడానికి వచ్చినావు. బావా నాకు కూడా ఒక జత బట్టలు కొనియరాదే. కొనిస్తారా? ఆ షాపులో కుదవడానా నీకు బట్టలు కొనిస్తా. దీన్ని చేసుకునే కాండలి చీరలు అని చెప్పి అదే పని తప్ప రూపాయన సంపాదించిన. అవునరా, నేను కూడా ఆ కవితను చూడొచ్చిన కర్రని వేసుకున్నా అని మంచిగా కార్లో తిరుగుతుంటి. ఇప్పుడేమో ఈ ఎండలో తిరగబడితే నీ ముఖాన్ని కార్లో తిరుగుతావు. అక్క మొన్న ఏపిచ్చిన మీ పెళ్లికి నగలయ్యే, మొన్న దసరా కూడా పెట్టుకొని రాలే. అయ్యో, ఇప్పుడు ఆ నగల గురించి ఎందుకు అడుగుతావా? ఇక ఈ దొర పొలం చేస్తా అన్నాడు. ఉన్న అప్పులు అలే, ఆ పంట వండలేదు, ఆయనతో అప్పులు అయినాయి. ఉన్న బంగారం అంతా తీసుకుపోయి బ్యాంకులో కుదబెట్టే. ఆయన నేను ఇప్పుడు ఏడికి తీసుకుపోతున్నా అనుకుంటున్నారో మీ బావను? శ్రీవల్లి A-to-Z కలెక్షన్ కి తీసుకుపోతున్నా. ఆ షాపులా ఆడపిల్లలకు సంబంధించిన అన్ని దొరుకుతాయట్రా. అక్కడ నాకు నచ్చినాయి అన్ని కొనియలేడనుకో, మీ బావది ఇజ్జత్ మానం మొత్తం అన్నది ఇస్తా ఇయ్యాల. ఓహో, మీరు శ్రీవల్లి A-to-Z కలెక్షన్ తీసుకుపోతారా? ఇలా నా టెండర్ వలిగినట్టే. కొడుకు, అరే తమ్ముడు, శ్రీవల్లి లేడీస్ ఎంపోరియం, మ్యాచింగ్ సెంటర్, సారీస్, బోటిక్ ఇన్నర్స్. అబ్బే కాదే అక్క, నేను చెప్తాను. జనరల్ స్టోర్, గిఫ్ట్ సెంటర్ బుకింగ్, 1 గ్రామ్ గోల్డ్ సారట, మళ్ళా అలంకార వస్తువులాట, హోల్సేల్ ధరించాట. అవునా? అరే తమ్ముడు, ఈ రాజరాంపల్లా గిఫ్ట్ ఐటమ్స్ ఒక్క కాడ దొరుకుతాయా? అవును, మరేమనుకున్నా, గివ్వన్నీ ఒక్క దగ్గరనే ఉన్నాయి కదా, నిన్ను తీసుకొచ్చింది. పక్కని దుపాయే అన్న కథ పర్సు మొత్తం కాలవుతుంది. ఏ నాకు గవని కొనిస్తున్నాడు. కథమే. చెప్పండి మేడం, ఏం కావాలి? సార్ చెప్పండి. మేడం, మంచి చీరలు చూపించావా? మా గల్లీలో పక్క పంటి మా దోస్తులు మంచి చీరలు కొనుక్కొచ్చుకున్నారు. నాకు మాత్రం వాళ్ళకంటే మంచి చీరలు కావాలా. అందరు నన్నే చూడాల, రేట్ ఎంతైనా పర్వాలేదు, నాకు మంచి చీరలు చూపించారు మేడం. మేడం అది అట్లా అంటది, వచ్చేడు ఖర్చులు ఉన్నాయి, దీనికి ఏం తెలుస్తుంది? అగ్గోలా చూపెట్టు. నువ్వు ఊకోవా మేడం, మా బావ అట్నే అంటాడు. ఒక్క మంచి చీర చూపెట్టు మా అక్కకు. మనది వచ్చేసి శ్రీవల్లి కలెక్షన్. శ్రీవల్లి కలెక్షన్ లో అయితే శారీస్ అయితే నెంబర్ 1 శారీస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. శారీస్ లో వచ్చేసి న్యూ వెరైటీస్ అయితే మన దగ్గర ఎప్పటికప్పుడు అప్డేట్స్ లో ఉంటాయి. ఇన్స్టా కానీ మన యూట్యూబ్ ఛానల్లో కానీ మనకు రన్నింగ్ లో ఉన్న కలెక్షన్ అంతే మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది. న్యూ వెరైటీ వచ్చిందంటే 1 డేలో మన దగ్గరకు అయితే వచ్చేస్తుంది. అలాగే మళ్ళీ శారీ వచ్చిన తర్వాత మగ్గం బ్లౌజులు, కంప్యూటర్ బ్లౌజులు కావాలన్నా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి. మీరు ఇక్కడికి వచ్చిరంటే చీర సెలెక్ట్ చేసుకున్న తర్వాత మగ్గం బ్లౌజులు, కంప్యూటర్ మీకు ఏది కావాలంటే అది డిజైన్ చూపించి మీకు ఏది సెట్ అవుతుందో ఆ చీరకు తగ్గట్టు మొత్తం నేనే ఇక్కడ ప్రిపేర్ చేసి మా బోటెక్ లో మన దగ్గర మన కస్టమర్లు వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. స్టిచ్చింగ్ అన్ని ఇక్కడే అయిపోతాయి. నీకు స్టిచ్చింగ్ ప్రతి ఒక్కటి నేనే చేసిస్తా. బ్లౌజ్ కి హ్యాంగింగ్స్ ఇట్లా పెట్టడం కూడా ప్రతి ఒక్కటి అయితే మనకి ఇక్కడనే అయిపోతుంది. మీకు శ్రీవల్లి కలెక్షన్ కి వచ్చినామంటే చీరకి మొత్తం బ్లౌజ్ తో సహా స్టిచ్చింగ్, మ్యాచింగ్ అన్ని మన దగ్గర అయిపోతుంది. అంతేకాకుండా మన దగ్గర అయితే 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్ కూడా చాలా అవైలబుల్
అవైలబుల్ గా ఉంటాయి. హారాలు కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ చంద్రహారంకి లాకెట్, ఈ నాను పట్టీలు ప్రతి ఒక్కటి అవైలబుల్. పెళ్లి సామాన్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి. మరి ఇక్కడ వచ్చేసి చూడు ఇంకా మొత్తం పట్టు లంగాలు, ఇవి ఫ్యాబ్రిక్ వచ్చేసి పట్టు లంగాలు. హాఫ్ శారీస్ కి మనకి బ్లౌజులు వచ్చేసి మనం శారీ సెలెక్ట్ చేసుకున్నది ఇవన్నీ బ్లౌజుల కోసము. ఫ్యాబ్రిక్ అయితే ఇదంతా ఫ్యాబ్రిక్ అంటారు. ఇవన్నీ కంప్యూటర్ వర్క్ బ్లౌజులు. ఇవైతే చాలా వెరైటీస్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి. కంప్యూటర్ వచ్చేసి ఇది, మగ్గం వచ్చేసి ఇది. మగ్గంలో కూడా చాలా వెరైటీలు ఉంటాయి మన దగ్గర. మగ్గం కూడా చాలా చాలా రకాలు ఉంటది. ఫ్యాబ్రిక్ అయితే చాలా ఉంటది. అలాగే రెడీమేడ్ బ్లౌజులు కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి. ఎప్పుడైనా నువ్వు సడన్ గా వచ్చి బ్లౌజ్ కావాలంటే అది కూడా స్టిచ్చింగ్ లో మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి. రెడీమేడ్ కూడా అక్కడ రెడీమేడ్ బ్లౌజులు ఉన్నాయి చూడు. ఆ రెడీమేడ్ బ్లౌజులలో మస్తు వెరైటీస్ కొత్తగా వచ్చేసినాయి. మళ్ళీ నువ్వు చీర సెలెక్ట్ చేసుకుంటావు కదా, దానికి సంబంధించిన లేస్ కూడా, చీరకు సంబంధించిన లేస్ కూడా నేనే దానికి మ్యాచింగ్ చూసి ఆ లేస్ కూడా ప్రిపేర్ చేసి ఇస్తా. స్టోన్లు అయితే స్టోన్ లో, మంచి లేస్ వర్క్ లో అయితే లేస్. నీకు మీ పిల్లలు ఉంటే పిల్లలకి, అక్క చెల్లెలకు కూడా ఫ్యాబ్రిక్ అయితే చాలా రెడీగా ఉంటది. ఆ ఫ్యాబ్రిక్ లో కూడా ఫ్రాక్ నేనే స్టిచ్చింగ్ చేసి ఇస్తా. మీకు ఎట్లా కావాలంటే అట్లా లంగా బ్లౌజులు కానీ, మీకు హాఫ్ శారీస్ కానీ, మీరు ఎట్లా కొత్తగా ఎట్లా కావాలి, మీరు సెల్లులో చూపించి ఈ రకంగా కావాలంటే ఆ రకంగా స్టిచ్చింగ్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది. పెళ్లికి సంబంధించి ఎవరైనా మీ వాళ్ళని పట్టుకొని వచ్చిరుకో, పెళ్లి సామాన్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది. మన దగ్గర హాఫ్ శారీ చున్నీలు ఉంటాయి. పిల్లలకు లంగా బ్లౌజులు కావాలంటే లంగా బ్లౌజులు ఉంటాయి. మంచిగా రెడీమేడ్ బ్లౌజులు ఉంటాయి. మీకు ఎట్లా కావాలంటే అట్లా. ఇవన్నీ నాకు చూపించురు మేడం, నేను అన్ని తీసుకుంటా. అరే బావకు తలకాయ నొత్తుందట, చాయ్ తాపించుకురాపోరా. నేనేం తీసుకుపోతా అక్క? దాబా మన చాయ్ ఏ, నేను రాను. ఈడ బిల్లు బాగా చేస్తుంది. బాగా బిల్లు చేస్తుంది. దాబా మేడం చూపిర్రి ఏమేమి వెరైటీలు ఉన్నాయి, మొత్తం అన్ని చూపిస్తా. నీ దగ్గర నా దగ్గర అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. మంచిగా నువ్వు శారీ సెలెక్ట్. ఇగో పిల్లలకైతే హాఫ్ శారీకి సంబంధించింది అయితే హాఫ్ శారీ, ఇది లంగా బట్ట, ఇది మొత్తము. మేడం చీరలు చూపించిర్రి, అట్లనే నక్లెస్లు కూడా మంచి. ఈ నక్లెస్ల షాప్ పక్కకున్నది, దాడ మస్తు వెరైటీలు ఉన్నాయి. నమ్ముగడత్తే కొనని మేడం, కొననియడు. మీ ఆయన రాకముందే నేను అన్ని చూపిస్తావు. ఇగో పట్టు చీరలు అయితే మన దగ్గర అయితే మస్తు పట్టు చీరలు వెరైటీగా ఉన్నాయి. హాఫ్ శారీస్, లైట్ వెయిట్ పట్టు చీరలు. ఇది చూడు ఎంత బాగుంది, ఎంత మంచిగా ఉందో. అంజలి మొన్న వచ్చిన కొత్త స్టాక్ తీసుకురారా, లైట్ వెయిట్ చీరలు తీసుకురా మంచిగా. మేడం అన్ని చూపిర్రు మేడం, నాకు నచ్చినవి అన్ని తీసుకుంటే ఎంత బిల్లు అయితే ఫుల్ గా ఉన్నాయి చూడు. లైట్ వెయిట్ పట్టులా మనకైతే ఫుల్ గా ఉన్నాయి. కలర్ మా ఊళ్ళో ఎవ్వరికి లేనే లేదు మేడం, ఎంత మంచిగా ఉందో. నాకు మస్తు ఇది చూడు. ఇగో నువ్వైతే పెళ్లి పిల్లలు లెక్క కనబడతావు. ఇగో ఇప్పుడు ఆయన వచ్చేవారు లగ్గంకి పెట్టిర్రు, మళ్ళీ ఇప్పటి వరకు ఇట్లాంటి సీర కట్టిందే లేదు. అంజలి కొత్త స్టాక్ దగ్గర మొన్న వచ్చింది, దీపావళి కోసం తెచ్చినాం కదా. ఇగో ఈ మేడం వాళ్ళు అయితే వేరే ఊరు నుంచి మన దగ్గర కలెక్షన్ కి అయితే వచ్చిర్రు. వీళ్ళకి కొత్త వెరైటీస్ అయితే కావాలి. చూడండి ఇగో ఈ పట్టు శారీ ఎంత బాగుందో చూడండి. ఇది ఎంత బాగుంది, ఎంత నీట్ గా ఉంది చూడండి. కొత్త మోడల్, టోటల్ ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి. శారీ పై మొత్తం ఆల్ ఓవర్ డిజైన్. ఇది వచ్చేసి ఇట్లాంటి సీర నాకు అస్సలు లేదు మేడం. చూడండి నీకు కొత్తగా, నీకు దీనికి సంబంధించిన మంచి బ్లౌజ్ కూడా నేను ఇక్కడనే సెట్ చేస్తా. ఇగో ఇది కూడా చూడు, ఇది ఎంత బాగుందో. ఈ సీర కూడా భలే ఉంది మేడం. అప్పుడు మా అవ్వగారు కొన్నారు ఇట్లాంటి. ఈ కలర్ కూడా శ్రీవల్లి కలెక్షన్ లో ఉంటది. ఇప్పుడు కొత్త వెరైటీ. నువ్వు ఎప్పుడు ఇక్కడికే రా. నిజంగా మేడం మీరు అన్నట్టు అన్ని వెరైటీగా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి మేడం చీరలు. ఇవన్నీ ఎట్టురు మేడం, అన్ని తీసుకుంటా నేనైతే. నీకు ఏమేం కావాలో అన్ని సెలెక్ట్ చేసుకో. దానికి సంబంధించిన నీ నగలు, జాకెట్, మొత్తం బ్లౌజ్ అన్ని స్టిచ్చింగ్ తో సహా నీకు రెడీ చేసి ఇస్తా నేను. వీటి మీదకి మ్యాచింగ్ నగలు కూడా ఇవ్వండి మేడం. నగలు ఇస్తా, బ్లౌజులు ఇస్తారే. దీనికి చూడు రామగ్రీన్ బ్లౌజ్ తీసుకురా. ఇంకా చూడరా చీరలు అయితే ఎన్ని ఉన్నాయో వెరైటీస్. అయితే కొత్త మోడల్స్ అయితే మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉన్నాయి. లైట్ వెయిట్ పట్టు శారీస్ అన్ని, పెళ్లికి సంబంధించిన పెళ్లి బట్టలు అన్ని మన దగ్గర ఉంటాయి. పెట్టుబోతల చీరలు గాని, పెళ్లి కూతురికి ఎన్ని కావాలో అన్ని. కొత్తగా లైట్ వెయిట్ పట్టు అయితే వచ్చేసింది. ఇగో ఈ లైట్ వెయిట్ పట్టు శారీస్ కూడా ఇప్పుడు చాలా రన్నింగ్ లో ఉన్నాయి మనకైతే. ఇవి ఈ శారీకి నువ్వు ఒక్క శారీ సెలెక్ట్ చేసుకోగా అంతే. మొత్తం బ్లౌజ్ కానుంచి స్టిచ్చింగ్, నగలు, ప్రతిది. ఈ శారీకి శారీకి సంబంధించిన లేస్ ఇరా ఒకటి, రామగ్రీన్ లేస్ ఇచ్చే. ఇగో ఈ శారీకి ఇట్లా బ్లౌజ్, మగ్గం బ్లౌజ్, మగ్గాలు కూడా సెట్ చేస్తా. కంప్యూటర్ అంటే కంప్యూటర్ సెట్ చేస్తా. మళ్ళీ ఈ చీరకు సంబంధించి నీకు లేస్ వేసుకోవడం ఇప్పుడు ఫ్యాషన్ అయింది కదా, దీనికి సంబంధించిన లేస్ కూడా నేను సెట్ చేసి, ఏ చీరన్న ఒక చీర సెలెక్ట్ చేసుకో, నీకు దానికి మొత్తం ఫిట్టింగ్ చేసుకొని ఇచ్చేస్తా నేను. 1-2 days లో నీకైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ తో సహా నీకు రెడీగా ఇచ్చేస్తా నేను.
నువ్వైతే ఒక చీర సెలెక్ట్ చేసుకుంటే చాలరా, నీకు మొత్తం చీరకు సంబంధించిన బ్లౌజ్ సెట్ చేసి చీరకి ఏది మ్యాచ్ అవుతుందో అట్లా. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే చీరకు ఆపోజిట్ బ్లౌజ్ కావాలంటారు. ఈ ఆపోజిట్ కావాలన్నా కూడా ఆపోజిట్ బ్లౌజులు సెట్ చేసేసి దానికి సంబంధించిన లేసులు కూడా చీరకి అట్లా సెట్ చేసి 1-2 days లో నీకు స్టిచ్చింగ్ తోటి ఫిట్టింగ్ మంచిగా ఎంత నీకు ఎట్లా కావాలో అట్లా ఫిట్టింగ్ చేసేసి అయితే బ్లౌజ్ సెట్ చేసి 1 day ఇచ్చేస్తా నీకు. నువ్వు ఓన్లీ చీర సెలెక్ట్ చేసుకో బస్, అన్ని మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఏ చీర అయినా సెలెక్ట్ చేసుకో, దానికి సంబంధించి నేను బ్లౌజులు సెట్ చేస్తా. ఇక చూడరా ఈ ఫ్యాబ్రిక్ అయితే ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఇదైతే ఈ క్లాత్ తోటి అయితే పిల్లలకు హాఫ్ శారీలు కానీ ఫ్రాక్స్ కానీ స్టిచ్చింగ్ చేస్తాం. ఇప్పుడు మనం కొత్తగా అయితే చేసినది అయితే నీకు చూపిస్తా. అంజలి తీసుకురారా. ఇదే ఫ్యాబ్రిక్ లో అయితే మనం ఇక్కడ స్టిచ్చింగ్ చేయడం జరిగింది. మొన్ననే దసరాకి ఇట్లా చేపించాను. ఇగో ఇదంతా మన ఈ క్లాత్ హాఫ్ శారీ క్లాత్, ఇదంతా ఈ క్లాత్ తోని బ్లౌజ్ ఇగో ఇట్లా కట్ వర్క్ పెట్టేసి బ్లౌజ్ ని ఇట్లా స్టిచ్చింగ్ చేయడం. ఇగో ఇదైతే 6 meters లో అయితే నీకైతే ఈ క్లాత్ 6 meters తీసుకున్నావు అనుకో, లంగా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అవుతుంది. మేడం ఇది కూడా ప్యాక్ అయ్యారు మేడం. ఇదేం చూసినావు, ఇంకా చూడు ఎన్ని రకరకాలు ఉన్నాయో మన దగ్గర. ఇక ఇది వచ్చేసి హాఫ్ శారీ క్లాత్, ఇది కూడా ఈ ఫ్యాబ్రిక్ కూడా చూడు. ఇది వచ్చేసి చాలా ట్రెండింగ్ లో ఉంది, రా సిల్క్ క్లాత్ ఇదంతా. ఈ రా సిల్క్ క్లాత్ పైన హాఫ్ శారీస్ కోసం ఫ్రాక్స్ కోసం ఇదైతే ఇట్లా చూద్దాం. ఇగో ఈ డిజైన్ ఇదైతే ఆల్ ఓవర్ బూటీస్ వస్తుంది ఇట్లా. ఇదైతే కింద బార్డర్ వచ్చేస్తుంది. దీనికి బ్లౌజ్ కూడా ఇదే ఇచ్చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే దీనికి హాఫ్ శారీకి మళ్ళీ చున్నీ చేయాలి కదా. ఇక దీనికి ఇది మ్యాచింగ్. మళ్ళీ ఇది వచ్చేసి లంగా జాకెట్, ఇది వచ్చేసి ఓని, ఇది ఇట్లా లంగా ఓని. మళ్ళీ ఇట్లా కాకుండా మనం ఆ ప్లెయిన్ శారీ తీసుకురా అంజలి, ప్లెయిన్ శారీ తీసుకురా. ప్లెయిన్ శారీస్ లో వాటితోటైతే మొన్న అయితే ఫ్రాక్స్ అయితే చాలా ఫ్రాక్స్ అయితే మనం స్టిచ్చింగ్ ఒకటి తీసుకురా ఫస్ట్. ఈ శారీస్ ఉన్నాయి కదా, దీన్ని ఏమంటారు అంటే ప్లే సిల్క్ శారీస్ అంటారు. ఇవైతే మన దగ్గర అయితే చాలా అవైలబుల్ గా ఉంటాయి. ఈ క్లాత్ తోటి అయితే ఫ్రాక్స్ కుట్టినాం. మళ్ళీ ఇంకేంటంటే ఈ శారీకి మనం ఇట్లా బ్లౌజ్ వర్క్ కూడా వేసుకున్నా కూడా చాలా బాగుంటది. చూసావా శారీ ఇలా ఉండి వర్క్ కి బ్లౌజ్ ఇది చూడరా. అంతేకాకుండా మంచి ఇప్పుడు ఇట్లా కట్ వర్క్ తోని మన దగ్గర క్లాత్లు కూడా అవైలబుల్ గా ఉన్నాయి. చూసినావా మేడం ఇవి ఊసిపోవా మరి? అస్సలు ఊసిపోవు. అవి మనం చేతితో చేపించిన వర్క్, ఇది మిషనరీ వర్క్ కాదు, చేతితో మనం చేపించిన వర్క్. బయట షాపుల కన్నా మన దగ్గర రీజనబుల్ ప్రైస్ 300 తోనే ఉన్నాయి. ఫస్ట్ స్టార్టింగ్ 300 నుంచి ఉన్నాయి. ఇది వచ్చేసి కట్ వర్క్, మనకు ప్లెయిన్ శారీస్ పైన కూడా వేసుకోవచ్చు, బ్లౌజులకు పట్టు చీరలకు వేసుకోవచ్చు. చాలా బాగున్నాయి మేడం. పిల్లలకు లంగా జాకెట్లకు కూడా మంచిగా పని చేస్తుంది. ఇది ఈ కలర్ కూడా మంచిగా ఉన్నది. దీనిలో కలర్స్ అయితే చాలా అవైలబుల్ గా ఉన్నాయి మన దగ్గర అయితే. నాకు లేని కలర్లు అన్ని తీసుకుంటా మేడం. మీకు ఏమేం కలర్ లేవో నువ్వు ఆలోచన చెయ్యి, దాన్ని బట్టి నేనైతే మొత్తం నీకు ఇచ్చేస్తా. ఇగో ఇట్లా ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్. మరి ఇవన్నీ తీసుకుంటున్నా కదా, ఏమన్నా తక్కువ ధరలకు ఎత్తారా? చాలా తక్కువ రేటు. నీకైతే చీర బ్లౌజ్ స్టిచ్చింగ్ అన్ని తక్కువ ధరలో. చూడు ఇది ఎంత బాగుందో కాంబినేషన్. బయట షాపులలో అంటారు కదా అంటే ఫిక్స్ ఏం లేదు, అన్ని ఇవైతే లోపలికి వచ్చినాక షాపింగ్ చేసినాక మేడం ఇక్కడ ఫిక్స్ ధరలు అట్లా ఇట్లా అని అంటారు కదా. ఫిక్స్ ధరలు ఉండదు మన దగ్గర, క్వాలిటీ బాగుంటది. క్వాలిటీకి తగ్గట్టు మన దగ్గర అయితే 250 నుంచి 150 నుంచి కూడా చీరలు ఉన్నాయి. అంటే మేము తక్కువ ఏమంటే ఎత్తారా మేడం? ఖచ్చితంగా మీరు తీసుకోండి, మీకు నచ్చిన రేట్లో ఉంటాయి. బయట కన్నా మన దగ్గర ఇంకా తక్కువ రేటు ఉంటది. అయితే అన్ని ప్యాకింగ్ కానీ కొంచెం తక్కువ ధరలు చేసి మేడం. ఖచ్చితంగా తక్కువ ధర చేసి ఇస్తా నీకు. బయట కన్నా ఇక్కడ ఎంత తక్కువ ధర పడ్డదో నీకే అర్థమవుతుంది. మేడం నగలు కూడా చూపియరా? మస్తు నగలు వెరైటీలు ఫుల్గా ఉన్నాయి. నీకు అన్ని నగలు చూపిస్తా ఓకేనా. ఇంకా మళ్ళీ ఏంటంటే హాఫ్ శారీలు కూడా ఉన్నాయి. రెడీమేడ్ హాఫ్ శారీలు కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి, పిల్లలకు సంబంధించింది. హాఫ్ శారీలు కూడా ఇక్కడ పిల్లలకు కూడా ఉంటాయి, పిల్లలకు ఉంటాయి. మళ్ళీ రెడీమేడ్ ఉంటాయి. ఇదంతా ఇప్పటిదాకా చూసినావు నువ్వు, ఇదంతా క్లాతులు కదా. ఈ క్లాతులు కాకుండా నీకు రెడీమేడ్ గా కుట్టింది కూడా ఉంటది, ఓన్లీ బ్లౌజ్ కుట్టడమే. ఇంకా ఇవి కూడా ఉంటాయి మన దగ్గర. వచ్చేసి క్లాత్ లో ఉంటాయి రెడీగా, క్లాత్ కాకుండా స్టిచ్చింగ్ చేసినవి కూడా ఉంటాయి. మళ్ళీ లంగాలు ఓనీలు ప్రతి ఒక్కటి ఉంటది. డైలీ వేర్ శారీస్ అన్ని మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి. మీరు పెళ్లి సామాన్కి వచ్చిందంటే అందరికి దొరుకుతాయి ఇక్కడ. అంటే ఇక్కడికి అత్తయితే మొత్తం పిల్లల కన్నుంచి పెద్దల వరకు అన్ని కొనుక్కోవచ్చు అన్నట్టు. స్టిచ్చింగ్ కూడా మన దగ్గరే. ఈ షాపు ఆ షాపు అని తిరగని అవసరం లేదు. ఇక్కడికి అత్తే మాత్రం అన్ని ఇక్కడనే దొరుకుతాయి. ఓన్లీ షాపింగ్ చేసుకొని అది తక్కువ ధరలలో తీసుకొని తక్కువ ధరలా నీకు అన్ని సెట్ చేసి ఇస్తా నేను. మేడం ఇంత మంచిగా ఉన్నాయి కదా, ఇవేం ఎక్కువ రేట్లు కాదు కదా, తక్కువ రేట్లేనా? ఇది కూడా అబ్బా నిజంగానే మేడం మీ షాప్ లో మస్తు వెరైటీలు ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి. కలర్స్ కూడా చాలా బాగున్నాయి మేడం, సూపర్ ఉన్నాయి. ఇగో అది కాకుండా ఇది కూడా మన షాపే.
ఇందులో మొత్తం జ్యువెలరీ ఐటమ్, స్కూల్ సీజన్ ది, బుక్ సీజన్ అన్నీ ఉంటాయి. చూడుగో గిఫ్ట్స్ పెళ్లిళ్ళకి వచ్చిన అనుకో, ఎవరైనా ఇళ్ళకి పోయడానికి వచ్చిన గృహ ప్రవేశాలకు ఇంకో హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి మనకు. ఇగో పర్సులు ఉంటాయి, టిక్లీ ప్యాకెట్స్, ప్రతిది మనం ఇంట్లో సంబంధించిన ఐటమ్ అంతా ఇక్కడ దొరుకుతాయి. మేడం 1 గ్రామ్ గోల్డ్ ఇచ్చారా? 1 గ్రామ్ గోల్డ్ అయితే చాలా ఉంటది మన దగ్గర. ఇగో ఇక్కడ చూడు, ఇక 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్ చూడు. ఇయర్ రింగ్స్ చూడు ఇక్కడ ఎన్ని ఉన్నాయో. ఇగో ఇవన్నీ ఇయర్ రింగ్స్ ఎంత మంచిగా ఉన్నాయి. చెవులవి మొత్తం హారాలు. ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్, ఇవేమో మంచిగా ఇప్పుడు ట్రెడిషనల్ గా ఉన్నాయి కదా ఇయర్ రింగ్స్ అట్లా. ఇక్కడ చూడు బ్లాక్ బిట్స్. ఇక్కడ అన్ని షార్ట్స్ లాంగ్ ఉంటాయి. పెళ్లికి సంబంధించిన పెళ్లి సామాన్ అంతా మన దగ్గర అవైలబుల్ గా ఉంటది. ఇక్కడ హారం చూడు, ఇదైతే మనకి ఇప్పుడు దసరాకి అయితే చాలా హైలైట్ అయింది. చంద్రహారంకి కొత్తగా లాకెట్. మేడం ఇవి కూడా బాగా తీసుకుంటే తక్కువ ధరకే ఇస్తారా? చాలా తక్కువ ధర. ఇగో అక్కడ చూడు ఇంకా ఇయర్ రింగ్స్ అన్ని. మేడం సేమ్ బంగారం లెక్కనే ఉందేంది? బంగారం లాగానే ఉంటది ఐటమ్ అయితే. నిజంగా మేడం బంగారంకు దీనికి అస్సలకి ఏర్పడతాం లేదు. ఎంత బాగుందో. వేసుకొని చూడు, నాకు మంచిగా కొడుతున్నా మేడం. సూపర్ ఉంది మేడం. ఇవి కూడా తక్కువ ధరలకి వస్తాయా? అన్ని తక్కువ ధరలు. నేను బయట చూసుకున్న దానికన్నా మన షాప్ లో అయితే చాలా తక్కువ ధరలో దొరుకుతది. అబ్బా మేడం ఆ పట్టు చీర ఇవన్నీ నేను వేసుకుంటే యువరాన్ లెక్క కొడతా. మస్తు. నువ్వు సినిమాలు తీయడానికి కూడా వచ్చి అన్ని వేసుకొని. మేడం అన్ని ఇంకా వేరే మన దాంట్లో ఇంకా కొత్త వెరైటీస్ అన్ని వెరైటీస్ ఉంటాయి. ఇక చూడు హ్యాండ్ బ్యాగ్స్ కూడా వెరైటీగా ఉంటాయి మంచిగా. హ్యాండ్ బ్యాగ్ ఈ హ్యాండ్ బ్యాగ్ వేసుకొని పోతే మా సొంతలు నన్ను చూసి కుల్లి సావాలి. ఇగో మంచిగా మన దగ్గర పెళ్లిళ్ళకి సంబంధించిన రాధాకృష్ణ గిఫ్ట్లు ఇచ్చుడు. మనకు పెళ్లిళ్ళకి అయితే అందరు గిఫ్ట్ల కోసం వస్తారు కదా, ఇది కూడా గిఫ్ట్లు చాలా రకాలు ఉంటాయి మన దగ్గర. గిఫ్ట్స్ ఐటమ్ ఉంటది, జ్యువెలరీ ఐటమ్, బ్యాగులు, స్కూల్ బ్యాగులు కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి. ట్రావెల్ బ్యాగ్స్ ప్రతి ఒక్కటి అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉంటది. బ్యాగ్ అయితే ఇది చూడు, లెదర్ బ్యాగ్. షాప్ లో అయితే మొత్తానికి A to Z మొత్తం అన్ని శ్రీవల్లి కలెక్షన్, శ్రీవల్లి A to Z రెండు మనే. సూపర్ మేడం. ఇక్కడైతే మొత్తానికి వచ్చిన వాళ్ళు ఇది లేదు అనకుండా అన్ని అయితే తీసుకొని షాపింగ్ చేసి వెళ్ళొచ్చు. ఇవన్నీ చూడిగో బ్యాంగిల్స్ అయితే కొత్తగా వచ్చినాయి వెరైటీస్. ఇప్పుడు నువ్వు ఇందాక రాయల్ బ్లూ కి రామా గ్రీన్ బార్డర్ వచ్చి చీర సెలెక్ట్ చేసుకున్నావు కదా, దానికి సంబంధించిన బ్యాంగిల్స్ ఇవన్నీ. సెట్టింగ్ స్టోన్ ఐటమ్. ఇట్లాంటి గాజులు నేను ఎప్పుడు ఊర్లో ఎంత బాగున్నాయి మేడం. చాలా. ఇదైతే మల్టీ కలర్ అన్నిటి మీద వేసుకోవచ్చు. ఇక ఏ చీర కట్టుకున్నా ఇవి వేసుకుంటే సూపర్ గా సెట్ అవుతాయి. చాలా బాగున్నాయి మేడం ఇవైతే. బ్యాంగిల్స్ అయితే ఇగో 1 గ్రామ్ గోల్డ్ ఉంది. ప్రతి ఒక్క ఐటమ్ ఉంటది. ఇటు వచ్చేసి అన్ని 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్. ఈ నెక్ పీస్ చూసినా ఎంత బాగుందో, మ్యాట్ ఫినిషింగ్. ఎంత మంచిగా ఉంది మేడం. ఇవన్నీ నల్ల పూసలు. మరి 100 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా కూడా మన దగ్గర అయితే నల్ల పూసల చైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. షార్ట్, లాంగ్, పంచలోహాలు ప్రతి ఒక్క ఐటమ్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది. చూడు ఎంత కలెక్షన్ ఉందో. ఇయర్ రింగ్ చూడు ఎంత బాగున్నాయో. అన్ని ప్యాక్ అయ్యిండ్రు మేడం. ఇగో చూడు ఎంత వెరైటీస్ ఉన్నాయో మన దగ్గర అయితే. ఇయర్ రింగ్ చూడు డబ్బాలు ఉన్నాయో మేడం. ఇవి డైలీ యూస్ కు బాగుంటాయి కదా. రెగ్యులర్ గా డైలీ యూస్ పెట్టుకోవచ్చు. రెగ్యులర్ యూజ్ ఇక్కడ చూడు నేను పెట్టుకున్నా ఇయర్ రింగ్ చూడు. అందులో కలర్ అయితే ఏం పోదు. మన దగ్గర పెద్ద జుమ్కీస్ కూడా ఉంటాయి. ఇంకా మేడం ఇవన్నీ మస్తున్నాయి మేడం. ఇవన్నీ ప్యాక్ అయ్యిండ్రు మేడం. ఎంత మంచిగా ఉన్నాయో మేడం. ఇంట్లో కూడా డిస్కౌంట్ ఇస్తారా? ఖచ్చితంగా డిస్కౌంట్ ఇస్తా. ఈ చూడింగో ఆ హారం మీద ఇగో ఈ చెవులే పెట్టుకో. చూడు ఎంత బాగున్నాయో. అది వేసుకొని ఇగో ఇట్లా చిన్న నాన్ పట్టి పెట్టుకో. మంచిగా సూపర్ కనబడతాయి. ఇగో ఇదైనా మ్యాట్ ఫినిషింగ్ అయినా. మేడం ఇవన్నీ వేసుకుంటే నేను లక్ష్మీదేవి లెక్క కొడతా. అమ్మవారి లెక్క కనబడతావు మంచిగా. మా దోస్తులు అయితే ఇక చచ్చిపోతారు మేడం. నువ్వు ఎవరికైనా శ్రీవల్లి కలెక్షన్ లో మస్తు కలెక్షన్ ఉందని చెప్పు. అందరిని పట్టుకరా మీ దోస్తులను. మేడం నన్ను ఊరితే వాళ్ళే ఊరికొస్తారు మేడం. మా ఊళ్ళో మాత్రం నేనైతే మంచిగా ఉండాలి, అందరు నన్నే చూడాలి. ఇంకా అత్తలేడు కదా. అబ్బా ఎంత షాపింగ్ చేసిందో ఏమైనా. కానీ షాపింగ్ కాలేదా? బా ఏం కొనట్టున్నావు కాదే, పైసలు పీల్చిన మంచిదాని. ఓ ఎందుకు కొనలే, మస్తు కొన్నా. మీకోసమే వెయిటింగ్ చేస్తాన్నా. ఓ అయ్యా తెంపినావు కాదే పుత్తెలు. ఇవన్నీ మనయే. ఏంద్రా ఇక బిల్లు కట్టిపోదాం. ఓ అయ్యా
గిన్నెగానం పట్టాలానే ఇవన్నిటికి గింత తక్కువనా బామ్మది చూసినావారా ఒప్పిస్తుందానా ఇన్ని రోజులు అన్ని షాపులు తిరిగినావు కరీంనగర్ హైదరాబాద్ ఇదంతా తిరిగి కాదే ఈ రాజురాంపల్లి గింత మంది షాపు నీకు తెలియదానే బా గిన్ని బట్టలకు గింత తక్కువ బిల్ల అందుకే కదనే నిన్న ఈ షాపుకి పట్టుకొచ్చిన నాకే కాదు మా చిన్నబాబు బిడ్డకు కూడా కొన్నా మంచిదానివే బాగానే పొదుపు చేస్తే పైసలు నేను ఖర్చు పెట్టిస్తాం అనుకున్నా బా మరి కట్టేద్దాం ఇక సంబరం మీ షాపులో బట్టలు మస్తు అగ్గోకి వచ్చినాయి మళ్ళా రాండ్రి ఇంకా పెళ్లి గిరాకు తీసుకురాలి మీకు గిఫ్ట్ కూడా ఇస్తా నేను పెళ్లి గిరాకు కూడా పట్టుకురాలి చీర కట్టించిన ఫంక్షన్ అన్నిటికి తీసుకురాలి ఇంత తక్కువ ధరకు వచ్చినట్టు ఎందుకు రా మేడం ఎప్పుడు చూసినా ఇక్కడికి వస్తాను నేను ఎప్పుడు షాపింగ్ చేసిన ఇక్కడికి వస్తా అవే మస్తు అగ్గోకు పట్టే బట్టలు దొరుకుతాయి ఎప్పటికి ఇక్కడికి రావాలి తమ్మ చూసినావా భయపడితే కానీ అద్దు అంటివి ఎంత తక్కువ ధరలకు ఇవన్నీ వచ్చినాయి చూసినావా మంచిగా ఉన్నది అబ్బా ఇవి కట్టుకొని మా సౌతలో ఉన్నాడు తిరిగితే వాళ్ళు నా మీద సత్తారే హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఈ రోజు యూట్యూబ్ లో కొత్తగా మన ఛానల్ శ్రీవల్లి కలెక్షన్ A to Z అనేది అయితే ఓపెన్ చేస్తున్నాము. మన ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కొత్త వీడియోల కోసం అయితే అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.